సో గైస్, ఈ వీడియోలో నాకు అంత టైం లేదు. నేను ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నాను. కోర్సులో కాల్స్ రావట్లేదు, కానీ నాకు జాబ్ కావాలి. సో ఏంటి అంటే, ఒక సినారియోలో ఒక స్టూడెంట్ ఈ విధంగా వచ్చి అడిగారు. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇది అతను ఒక్కనే ఫేస్ చేస్తున్న ఇదే కాదు, కౌన్సిలింగ్లో అడిగాడు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ టాపిక్ చేస్తున్నాను. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి, ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్లో 2021 పాస్ అవుట్ క్యాండిడేట్, ఒక అమ్మాయి. అయితే నాకు అర్జెంటుగా జాబ్ కావాలి. మన టీం ఉండి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే కెరీర్ కౌన్సిలర్ ఉండి, జాబ్ కావాలి అంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, సో ట్రైనింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకోవాలి అని చెప్తా ఉంటే, నాకు కోర్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇమ్మీడియట్గా బ్యాక్ డోర్ జాబ్ కావాలి. మీరు ఇప్పిస్తారా? నేను ఎంత కట్టాలి? ఎక్కడ ఇప్పిస్తారు? తర్వాత వచ్చేసి ఇంకొంచెం సర్కాస్టిక్గా మనం మాట్లాడుకుంటే, నాకు తూర్పు వైపు నాకు ఆఫీస్లో చైర్ వేయించండి, ఏసీ గాలి బాగా తగలాలా, ల్యాప్టాప్ వచ్చేసి మ్యాక్బుక్ కావాలి. బుద్ధి ఉందా అసలు మీకు? నాకు అర్థం కావట్లేదు. నీకే చెప్తా ఉన్నా. నువ్వు ఈ వీడియో చూస్తే నేను చెప్తున్నా, నువ్వు బాధపడిన పర్లేదు, బట్ నీకే చెప్తా ఉన్నా. పేరు నేను మెన్షన్ చేయట్లేదు, కావాలని మెన్షన్ చేయట్లేదు. ఎందుకు మరి ఇంకా నువ్వు ఇబ్బంది పడతావు అనే పాయింట్లోనే నీ పేరు నేను మెన్షన్ చేయట్లేదమ్మా. కానీ నువ్వు అడిగే విధానం, అడిగే విధానం అంటే తప్పుగా అడిగామని కాదు, నువ్వు అడిగే క్వశ్చన్ అనేది చాలా రాంగ్. ఎంతమంది మోసపోతారు చెప్పండి? నాకు అర్జెంటుగా బ్యాక్ డోర్ కావాలి. అదేమన్నా అంగట్లో సరుకా, లేకపోతే పిప్పర్మెంటా? పోయి అర్జెంటుగా పోయి తీసుకొని ఒక 5 రూపాయలు ఇచ్చేసేసి, లేకపోతే లాలిపాప్ అనుకుంటున్నావా కొనుక్కోగానే తీసుకొని తినడానికి? లేకపోతే ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు అనుకుంటున్నారా? నాకు ఒక జాబ్ కావాలి, అర్జెంటుగా జాబ్ కావాలి, నేను బ్యాక్ డోర్లో అర్జెంటుగా ఇమ్మీడియట్గా జాబ్ కావాలి. ఇమ్మీడియట్గా